హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం కోనసీమ జిల్లా అమలాపురం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,86,819 మంది ఓటర్లు ఉన్నారు. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే దీనికి విభిన్న తీర్పులు ఇచ్చే నియోజకవర్గంగా పేరుంది. ఈ నియోజకవర్గం దాదాపు అన్ని పార్టీలకి మద్దతునిచ్చింది. గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం ఇదే. గత అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన చెల్లుబోయిన రాపాక వరప్రసాదరావు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు, పీఆర్పీ అభ్యర్థి నల్లి వెంకటకృష్ణ మల్లిక్ మరియు టీడీపీ అభ్యర్థి బత్తుల రాములపై పోటీ చేసి 5,869 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు, వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు మరియు ఇండిపెండెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాదరావుపై పోటీ చేసి 4,683 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో జేఎస్పీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు, వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు మరియు టీడీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావులపై పోటీ చేసి 814 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో జేఎస్పీ అభ్యర్థి దేవవరప్రసాద్, వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు మరియు కాంగ్రెస్ అభ్యర్థి సరెళ్ల ప్రసన్న కుమార్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.